హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఇయర్ లో సెకండ్ టైం తిరుపతికి వెళ్తున్నాం. మా పెళ్ళయ్యాక ఎన్నో ట్రిప్స్ కి వెళ్ళాం, కానీ ఇది మాత్రం ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒకటి వస్తూనే ఉంది. బెంగళూరు టు తిరుపతి బస్ బుక్ చేసేసుకున్నాం. బస్ స్టాప్ కి క్యాబ్ బుక్ చేసుకుందాం అనేసరికి పెద్ద వర్షం వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటదని ఎర్లీగానే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. ఒక 1 hour ముందే బస్ స్టాప్ కి రీచ్ అయిపోయాం, కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా బస్ డ్రైవర్ కాల్ లిఫ్ట్ చేయడే. టైం అయిన చాలా సేపటికి కాల్ లిఫ్ట్ చేసి ఈ రోజు బస్సు క్యాన్సిల్ అని చెప్పాడు. ఇంకా చేసేదేం లేక ఒక 30 minutes గ్యాప్ లో ఇంకో బస్ ఉంటే ఆ బస్ బుక్ చేసేసుకున్నాం. తీరా బస్ ఎక్కేసాక ఇంకో నెంబర్ నుంచి కాల్ చేసి ఇప్పుడే బస్ స్టార్ట్ అయ్యిందండి, వచ్చేసరికి లేట్ అవుద్ది, స్టాప్ లోనే ఉన్నారా అని అడిగారు. ఇంకా మా ఆయన పుష్పరాజ్ లో ఫుల్ ఫైర్ అయిపోయారు. దెబ్బకి రీఫండ్ చేసేసాడు. బట్ ఈ బస్సు విన్సీతో సీటర్ వల్ల కష్టమైపోయింది. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ కి తిరుపతి రీచ్ అయిపోయాం. తిరుపతిలో తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన 1 hour గ్యాప్ లో హైదరాబాద్ నుంచి మా వదిన వాళ్ళు, ఇంకా రాజమండ్రి నుంచి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు. హియర్ కమ్స్ ద స్టార్ ఆఫ్ ద ట్రిప్. స్టార్ మహిళ మా వదిన. బాబు నా అమ్మండ్రా, స్టార్ మహిళ కప్పు కూడా గెలుచుకున్నారు. మామూలుగా ఉండదు మరి. ఈ దరిద్రాన్ని వీడియో తీసింది కూడా మా వదిన. అందరం కిందకు వచ్చేసాం కాఫీ తాగడానికి. విన్సీకి ఒక పక్క సిర్లేక్ కూడా చేసేస్తున్నారు. మా వదిన మాత్రం యాక్ట్ చేస్తున్నారు అంతే. ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి రెండో ఆటంకం. మా వదిన బ్యాగ్ లో ఏ డైమండ్స్ ఉన్నాయో కానీ రూమ్ లాక్ చేసుకుని కిందకు వచ్చేసారు చక్కగా. తీరా చూస్తే దాని కీస్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఓనర్స్ కి కాల్ చేస్తే వాళ్ళకి కూడా తెలియదంట. చేసిందంతా చేసేసి చూడండి అలా యాక్ట్ చేస్తున్నారు. ఇంకా గూగుల్లో కీస్ ఓపెన్ చేసే వాళ్ళు రీచ్ అయితే వచ్చి చిటికలో ఓపెన్ చేసేసారు. ఆ మాత్రం దానికి 700 ఎంతో చార్జ్ చేశారు. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయ్యి కాణిపాకం స్టార్ట్ అయ్యాం. మనకి బస్ ఎక్కినా కార్ ఎక్కినా వామిటింగ్ సెన్సేషన్, అందుకే మర్యాదగా ముందు సీట్ ఇచ్చేసారు. అంత వేలో టీలు టిఫిన్లకు ఆగాం. మేమిద్దరం ఇడ్లీ, మిగతా వాళ్ళందరూ దోశలు తినేశారు. కాణిపాకం వచ్చేసాం. నేను ఎప్పుడో 5 years ఉన్నప్పుడు వచ్చా అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తే తొందరగా మంచిగా VIP దర్శనం చేయిస్తారని వెయిట్ చేస్తున్నాం. ముందుగా చెప్పుంటే అయ్యేదంట, సో ఇప్పుడు అవ్వలేదు. ఇంక 150 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాం. దర్శనం బాగా జరిగింది, ఫాస్ట్ గానే అయిపోయింది. లోపల వినాయకుడు ఉండే బావిలో వాటర్ ఇలా వస్తుంటే అందరూ తీసి తల మీద వేసుకుంటున్నారు. బయటకు వచ్చాక కొనిట్ బేర్ ఫోటోలు తీసేసుకుని ఆ ఎండకి ఫుల్ గా షోడాలు ఎక్కించేసాం. వాళ్ళ అత్తయ్య గన్లు కొన్నారు. కోడల పిల్లని ఇప్పటి నుంచే కాకా పట్టేస్తున్నారు. ఇంకా కార్ ఎక్కేసి తిరుచాను పద్మావతి అమ్మ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. వేలో ఆకలేసేస్తుందంటే హైవే పక్కన ఒక హోటల్ కి వెళ్ళారు ఫుడ్ పార్సల్స్ తెచ్చేస్తామని. నాన్ వెజ్ సేమ్ డిషెస్ లో కుక్ చేస్తున్నారని ఒక కర్డ్ రైస్, చిప్స్ ప్యాకెట్లు పట్టుకుని వచ్చేసారు. పద్మావతి అమ్మ టెంపుల్ కి వెళ్ళగానే టెంపుల్ కంటే ముందు అన్నప్రసాదంకి వెళ్ళిపోయాం. ఫాస్ట్ గా తినేసి దర్శనంకి వెళ్ళిపోయాం. కూడా తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తున్నారని కాల్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. టెంపుల్ అయితే ఖాళీ లేదు, చాలా సేపు పట్టేసింది దర్శనంకి. దర్శనమై బయటికి రాగానే ఒకవైపు ఎండ, ఒకవైపు చినుకులు. నెక్స్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి కొండపైకి వెళ్ళిపోయాం. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో క్యూటీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ. బై.